సార్ అపర్ణ లాంటి హై రైస్ మైవన్ టెక్నాలజీలో మనం ఫేస్ చేసే మేజర్ ఇష్యూస్ ఏంటి సార్? నువ్వు చూసినావు అది వచ్చేసి మైవన్ కన్స్ట్రక్షన్. బేసిక్ ఎక్కువ మైవన్ కన్స్ట్రక్షన్ లో ఫస్ట్ చిప్పింగ్ నాటేలో, వాల్ కటింగ్ నాటేలో, డ్రిల్లింగ్ కూడా 2 to 2.5 ఇంచెస్ అలో చేస్తారు. ఇంకోటి ఏంటంటే స్విచ్ బోర్డ్స్ అయితే చాలా డిఫికల్ట్ ఉంటుంది చేంజ్ చేయాలంటే. అవే వాడుకున్న స్విచెస్ కే పెట్టుకోవాల్సి వస్తుంది. స్విచ్ బోర్డ్ ఇస్ ఒకటి. టైమింగ్ 9:30కి స్టార్ట్ అంటారు, 10 o'clock అయింది, మళ్ళీ 5:30కి వర్క్ అనేది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి సండేస్ కానీ హాలిడేస్ కానీ కంపల్సరీ హాలిడేస్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద మైవన్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ లో నా రికమెండేషన్ వచ్చేసి మోడలర్ ఫ్యాక్టరీ వర్క్ అనుకో, హ్యాపీగా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఛాలెంజెస్ ఎక్కువనే ఉంటాయి మైవన్ టెక్నాలజీ దాంట్లో. అవి మనం మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే స్ప్రింక్లర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాటర్ స్ప్రింక్లర్స్, ఫైర్ అలారం, అవి కూడా మనము జాగ్రత్తగా మనలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ అయితే ముందే 2D and 3D డ్రాయింగ్స్ లో ముందే జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్ని ఇట్లాంటి మైవన్ టెక్నాలజీ హై రైజ్ కమ్యూనిటీస్ లో మనం ఎక్కువ చేసాం కాబట్టి మనకు తెలుసు ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఏం వర్క్ చేస్తే బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఎంత ఫాస్ట్ గా మనం ఇయ్యొచ్చు. నాన్ వర్క్స్ అయితే కొంచెం లేట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట.